అండి ఫలితం. చాలా మంది జపాలు తపాలు చేస్తుంటారు కానీ ఏకాగ్రత ఎక్కడుందండి? ఇప్పుడు చాలా మంది క్వాంటిటీ చూస్తున్నారే కానీ క్వాలిటీ చూడటం లేదండి. ఏమండి, నేను 1000 జపం చేశాను, 1,00,000 జపం చేశాను, 1,000,000 బిల్వార్చన చేశాను, 1,00,000 ఒత్తులు వెలిగించాను చెప్తుంటారు. అయ్యా, దేవుడి గారికి క్వాంటిటీ పనికి రాదండి. సరే, క్వాలిటీ. మీరు ఒక్క నామైనా జపం చేయండి, ఏకాగ్రతతో భక్తిపూర్వకంగా జపం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుందండి. లక్షలు కోట్లనే మాట వదిలిపెట్టే శక్తి ఉన్న వాళ్ళు చేసుకోండి. సరే, కనుక మనకు కావాల్సింది ఎంత జపం అని కాదండి, ఎట్లా జపం చేసినారు. ఒక ఆయన అండి జపం చేస్తున్నాడండి, సరిగా టైంలో మనం అక్కడికి వెళ్ళటం సంభవించింది. జపం అంతా పూర్తయిన తర్వాత వారిని కొంచెం పిలిచానండి. ఏమండి మహానుభావ, ఏ మంత్రం జపం చేస్తున్నారు అని అడిగానండి. అష్టాక్షరి మహామంత్రం అన్నాడండి. అష్టాక్షరి అంటే ఏంటి చెప్పండి? ఓం నమో నారాయణాయ. ఎన్ని జపం చేశారు అని అడిగానండి. పూసండి, జపమాల 108 పూసలు, 108 ఇప్పుడే పూర్తయినాయి అన్నాడండి. సరే, మీరు జపం చేసేటప్పుడు మీ మనస్సు ఎక్కడున్నదో కొంచెం చెబుతారా అని అడిగానండి. మీరు జపం చేస్తున్నారు, బాగానే ఉంది, అంతా పూర్తయింది కదా, మీరు జపం చేసేటప్పుడు మీ మనస్సు దేని మీద లగ్నమై ఉన్నదో కొంచెం దయచేసి చెప్పండి అన్న. ఆయన ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టి చెప్పాడండి. మహానుభావ, మా మనస్సు ఎక్కడుందంటే జపం చేసేటప్పుడు పెద్ద పూస ఇంకా తగల్లేదే, చేతికి తగల్లేదే. ఇదే కలవరం ఉంటుంది. ఆ పెద్ద పూస తగిలితే అయిపోతుందండి 108. అంతే, అవతలు బారేస్తాడు, పోతాడు వాడు. ఇంకా తగల్లేదు. ఇదేనండి నమో నారాయణ పోయింది. పెద్ద పూస ఇది. ఈ ఏకాగ్రత లేనిటువంటి జపాలు ఎన్ని చేసినా కూడా ఏం ప్రయోజనం అండి? కనుక ఒకండి ఫలితం.